పాకిస్తాన్ ఏర్పాటు చేయాలి, భారతదేశాన్ని చీల్చాలి అంటే చప్పట్లు కొట్టాడు సావర్కర్. గాంధీ కాదు, నెహ్రూ కాదు, గాంధీ కాదు, సావర్కర్ చప్పట్లు కొట్టాడు. కానీ నేరం పాకిస్తాన్ చీల్చారనే నేరం దిగ్భ్రాంతికరమైన రీతిలో గాంధీ మీద, నెహ్రూ మీద మోపబడదు. పటేల్ మీద కూడా కాదు. మళ్ళీ ఆశ్చర్యం. నాకు తెలిసి పటేల్ ఇస్ మోర్ రెస్పాన్సిబుల్. పటేల్ ఐ రెస్పెక్ట్ హిమ్. పటేల్ చాలా గొప్ప నాయకుడు. నాకు తెలిసి పటేల్ నెహ్రూ తీసుకుంటున్న నిర్ణయం అప్పటికే ఆ డిమాండ్ మీద తీవ్రమైన రక్తపాతం జరుగుతోంది కాబట్టి వాళ్ళు ఇది అయ్యే పని కాదులేని వదిలేశారు. చివరిదాకా పోరాడు. నువ్వు ఏ పోరాటం చేయలేదు సావర్కర్. ఎప్పటి నుంచి జరుగుతున్నటువంటి విషయాల మీద, రామ్ సేతు అనేటువంటి దాని మీద చాలా, రాముడు చారిత్రక వ్యక్తి కాదా, రామ్ సేతుని జనం కూలగొట్టేశారు ఏది అన్యాయంగాను. అది రామ్ సేతు అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. నువ్వు నిరూపించబోయా లోపలికి వెళ్ళి 10 ఏళ్ళు సరిపోలేదా? ఎప్పుడు నిరూపిస్తావు? మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఆయన వేదాలను తప్పుగా అనువాదం చేశాడు. లేకపోతే మనుస్మృతి లేకపోవడానే కొంతమంది కులాలు అనేటువంటి బ్రిటిష్ వాళ్ళు పెట్టారు కూడా ఈ మధ్య వాదిస్తున్నారు. అలా తోక లేకుండా ఏమి రాస్తారు, ఏమి మాట్లాడతారు తెలియకుండా అవి మన వాళ్ళు చాలా మంది గ్రూపుల్లో పెట్టేస్తారు. నాలాంటి ఫోన్ చేసి ఎందుకు పెట్టారు ఇది అంత అంటే, అలా ఉందండి నేను చదవలేదు, దాన్ని కనిపిస్తే వేస్తాను. ఇదో విచిత్రమైన ట్రెండ్. బ్రిటిష్ వాళ్ళు కులాలు పెట్టడం మైండ్ దొబ్బిందా? బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, కులం ఎప్పటి నుంచి ఉంది? బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, కులం ఎప్పటి నుంచి ఉంది? ఏకలవ్యుడు వటర్వాల్ కోసాడని బ్రిటిష్ వాడు వచ్చి రాశాడు లేదు అక్కడ. శంభు కూడా తల్లనరగడి కూడా బ్రిటిష్ వాడు రాశాడు. మైండ్ దొబ్బిందా అంటాను. నేనేమనుకుంటే భారతదేశంలో హిందూ సమాజంలో 80-90% మందికి మొన్నటిదాకా హక్కులు నిరాకరించబడ్డాయా లేదా? మన భారతదేశం స్వతంత్రమైన టైంకి నీకు టెంపుల్లోకి వెళ్ళేది వైకం సత్యాగ్రహం చేశాం. గాంధీ గారు, పెరియార్ వీళ్ళంతా ఇన్వాల్వ్. వైకం సత్యాగ్రహం జరిగింది వైకం టెంపుల్లోకి వెళ్ళి పూజ చేసుకోవడానికి కాదు. వైకం చుట్టూ, ఆ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి 2వ వరుసలో 3వ వరుసలో ఉన్నటువంటి ఒక రోడ్డు మీదకి వెళ్ళడానికి, ఆ రోడ్డు మీదకి వెళ్ళడానికి ఉద్యమం చేసాం. మనం రోడ్లోకి వచ్చాం, అక్కడి నుంచి టెంపుల్ దాకా వచ్చాం. ఎలా వచ్చాం? ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం లేకపోతే భారతదేశ ప్రభుత్వం లేకపోతే నువ్వు చెప్పినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలతో నువ్వు వెళ్ళగలుగుతావు అనుకుంటావా? భారతదేశంలో శూద్రులకు లోపలికి వెళ్ళే పవర్ ఇచ్చాడు ఎవడన్నా? లోపలికి ఎవడన్నా వెళ్ళొచ్చు అనేటువంటి చట్టాలని సాహు మహారాజు లేకపోతే తిరువాన్కూర్ సంస్థానం చేసినప్పుడు మనం చప్పట్లు కొట్టాం కదా. వాళ్ళు చేసింది ప్రభుత్వం యొక్క జోక్యమే కదా. అది నీకు ప్రాబ్లం ఉంది కూడా జోక్యం వచ్చింది. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి? నువ్వు లేదనుకుంటావు. శూద్ర అగ్ర కులాలు తాము శూద్రులు మర్చిపోయారు. మీరు ఎప్పటి నుంచో బయటపడడం మొదలు పెట్టారు. రెడ్లు కమ్మళ్ళు కొంచెం ముందర బయటపడ్డారు, కాపుల తర్వాత బయటపడతారు, బీసీల తర్వాత బయటపడతారు. కానీ బయటపడతారు మీరు లేరు అసలు ఈ సర్కిల్లో. యు ఆర్ శూద్ర. నీకు కష్టం కనిపించవచ్చు కానీ నీ గురించి రాశారు మనుస్మృతిలో. నీకు చదువు చెప్పదని రాశారు, నువ్వు వేదం చదవడానికి వీల్లేదని రాశారు, నువ్వు లోపలికి వెళ్ళడానికి. వాస్తవాలు ఇవాళ నువ్వు నాకుతున్నావు, చాలా ప్రేమిస్తున్నావు, మేము లేదనుకుంటాం. ఎవడన్నా అడిగితే దీన్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టారనుకుంటున్నావు. ఆ చట్టాలను తీసేయాలి లేకపోతే ప్రభుత్వం ఆ గుళ్ళన్నింటినీ కూడా హిందువులు ఎవరికి అప్పచెప్పాలి? అప్పచెప్తే నువ్వు లోపలికి వెళ్ళగలుగుతావా? ఇన్కమ్ సక్రమంగా నిర్వహించి చూపించగలుగుతారా? ఎందుకు మాట్లాడి మరి కనీసం ప్రత్యామ్నాయ ప్రతిపాదన నీ దగ్గర సక్రమంగా ఉందా? నేను గుళ్ళని ప్రభుత్వం మెయింటైన్ చేయాలని చెప్పట్లేదు, దేనికి అనుకూలంగా మాట్లాడలేదు. కానీ ఈ ఘోరమైన అన్యాయం ఎవరో కుట్రపూరితంగా చేశారని నువ్వు నమ్ముతున్నావు. ఎక్కడ వస్తుంది సమస్య? ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో నువ్వు గుడి లోపల ఎంటర్ కావడానికి సేఫ్టీ సెక్యూరిటీ అవసరమే. అంచేత గుడి యొక్క మెయింటెనెన్స్ ఆ దశలో ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తప్పితే వేరే కారణం కాదు. ఏ చట్టం వల్ల నువ్వు గుళ్ళోకి వెళ్ళావు, దేనివల్ల నువ్వు ఇవాళ మహాభక్తులు బీసీలు హిందూ సమాజంలో ఇవాళ హిందూ మతత్వాద యొక్క సైనికులుగా మారిపోయారు. ఆ బీసీలు ఆ శూద్రాగ్ర కులాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇది ఎక్కడి నుంచి మొదలైందని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి చాలా ఆశ్చర్యమైనటువంటి వాదనలో కొట్టుకెళ్ళిపోతూ నిజాలని అబద్ధాలను నిజాలని మొగల్స్ మన దేశాన్ని వాళ్ళు విదేశీ పరిపాలకులు మనం దోచుకున్నారు అని చెప్తున్నారు. నేను తెలుసుకుందాం అడుగుతున్నాను. మొగల్స్ ఈ దేశాన్ని దోచుకుని డబ్బులు ఎక్కడ పెట్టారు? వాళ్ళు ఎక్కడ పెట్టలేదు, ఈ దేశంలో ఉన్నారండి. ఈ దేశం యొక్క రాజులు వాళ్ళు. బాబర్ హయాంలో ఇక్కడికి వచ్చారు. బాబరు ఒక్కడే వెనక్కి ముందుకు వెళ్ళినాడు. వాడు కూడా ఎక్కడికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ అప్పటికి ఈ బార్డర్ ఇలా ఇండియా పెడతానని అడిగేది తెలుసు. ఆ తర్వాత హుమాయూన్ కానీ అక్బర్ ఈ భారతదేశం గ్రేటెస్ట్ అత్యంత గొప్ప పరిపాలకుడైనటువంటి రాజు. దోచుకుంటే కూల్చేస్తే నాశనం చేస్తే భారతదేశంలో పరిపాలన నిలబెట్టుకోలేరు. భారతదేశంలో మొగల్స్ వచ్చి యుద్ధం చేసింది హిందూ రాజులతో కాదు, ముస్లిం రాజులతో. అది కూడా తెలియదు చాలా మందికి. అప్పటికి ఇక్కడ ముస్లింస్ ఉన్నారు పరిపాలకులుగా. ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళని జయించి వచ్చారు. అది తెలియదు నీకు. మొగల్స్ అంటేనే దుర్మార్గులని నమ్మడం. గ్రేటెస్ట్ కింగ్స్ అశోక్ ది గ్రేటర్, అక్బర్ ది గ్రేటర్. చాలా మంది పెద్దవాళ్ళ గురించి ఆ పేర్లు ఉన్నాయి. ఎందుకన్నా అంటే పిచ్చోళ్ళే అనలే. అందుకని ఇదంతా నెహ్రూ రాయించాడు, ఇదంతా గాంధీ రాయించాడు. వాళ్ళు ఎందుకు రాయించారంటే వాళ్ళ అమ్మ నాన్న ముస్లింస్ అయి ఉంటారు. ఈ దరిద్రపు నీచమైనటువంటి మురికి చెత్త పరమ నీచమైనటువంటి అబద్ధాలని ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి చదువుకున్న వాళ్ళు విద్యార్థికులు నీ బుర్ర దొబ్బి ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇదంతా ఎక్కడ దారితీస్తారని అడుగుతున్నాను నేను. భారతదేశంలో అటు ఇటుగా 14-15 కోట్ల మంది లేదా 20 కోట్ల మంది మైనారిటీ లెక్కస్తే 25-30 కోట్ల మంది వస్తారు. 30 కోట్ల మంది జనాభా అంటే యూరోప్ జనాభా అంత ఉన్నారేమో అనుకుంటాను నేను. నాకు తెలియదు. వాళ్ళంతా కంట్రీలో 1 కోటి 2 కోట్లు దాటి ఎవరు ఉండరు. కొన్ని కంట్రీలు లక్షలే ఉంటారు. ఇంత పెద్ద పాపులేషన్ ని ద్వేషిస్తున్నావు నువ్వు. ఇంత పెద్ద పాపులేషన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు భారతీయుల్లో. ఇంత పెద్ద పాపులేషన్ అణిచేయాలని చెప్తున్నాడు. ఏం కొబ్బరి మునిగిపోయినాయి? ఏ హిందూ మతం ఎలా కూలిపోయిందని అడుగుతున్నాను నేను. నువ్వు వచ్చి నిలబట్టి చేసింది ఎక్కడ? బ్రిటిష్ వాళ్ళ యొక్క బెంగాల్ కరువులోనే లక్షల కోట్ల మంది భారతీయులు చచ్చిపోయారు. హిందువులు కదా. నేను బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా కొట్లాడపోయినప్పుడు బ్రిటిష్ వాళ్ళు జలియన్ వాలా బాగ్లో కాల్పులు కాల్చినప్పుడు
చచ్చిపోయింది హిందువులు ముస్లింలు సిక్కులు కదా, అప్పుడు కొట్లాడకపోయినావా? ఆ రోజు ఆర్ఎస్ఎస్ లేదా? మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోతే మూమెంట్ లో లక్షల మంది అరెస్ట్ అవుతారు, బ్రిటిష్ వాళ్ళ వెనకాల ఎందుకు దాక్కున్నావు? ఇవాళ కూర్చొని ఎవడ జాతీయవాది చెప్తున్నావు? ఆయన సినిమా తీసి ఏం చెప్పాడంటే దాంట్లో అందరు బొమ్మలు చూపించాడు. చిట్ట చివరిన గాంధీ గారి బొమ్మలు మేము విప్లవకారుల బొమ్మలే పెడతాము అని చెప్పాడు. ఎట్లా చెప్తావు? ఎవడు విప్లవకారుడు? నువ్వు బ్రాండ్ ఎవడానికి? బ్రిటిష్ వాళ్ళ కుక్క ఏజెంట్ నువ్వు. భారతదేశ స్వాతంత్రం వచ్చి మనకి ద్రోహం చేసినటువంటి శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు. నువ్వు చెప్తావు వాడు విప్లవకారుడు ఎవడు కాదు. కోట్ల మంది ఈ దేశంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి, రోడ్ల మీద తీసుకొచ్చిన వ్యక్తి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడుకి వ్యతిరేకంగా పోరాడినటువంటి జాతిపితని ఇవాళ విప్లవకారుడు కాదని చెప్తావా? ప్రపంచ దిగ్భ్రాంతి చెందినటువంటి వ్యక్తి ఆయన. మన కళ్ళ ముందు నిజం కాకుండా, అబద్ధం కాకుండా మన కళ్ళ ముందు ప్రచారం జరుగుతోంది. మన కళ్ళ ముందు మన యొక్క గతాన్ని నవ్వుతారు. పాకిస్తాన్లో జిన్నాకు వ్యతిరేకంగా మాడితే చట్టంలో అరెస్ట్ చేస్తారు. మిమ్మల్ని అన్ని చట్టాలు ఉన్నాయి అక్కడ. ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఇన్సల్ట్ చేయరు. నేను అలాంటి చట్టాలు పెట్టడం అంటలే, కానీ మనకు మరీ అన్యాయం. చట్టం పెట్టకలే, కానీ అబద్ధాలు ప్రచారం చేసిన అడిగేవాళ్ళాడు, మాట్లాడేవాళ్ళాడు. ఇది నిజం ఎలా అయిందని పచ్చి అబద్ధాలు మన ముందు ప్రచారంలో ఉన్నాయి. ఈ వాస్తవాలన్నీ కూడా, ఈ దుర్మార్గం అంతా కూడా, ఈ మట్టి అంతా కూడా, ఈ మురికి అంతా కూడా ఇది పెరుగుతున్నటువంటి క్రమంలో విజయవిహారం తరఫున మనం పోరాటం చేసాం. ఇవాళ అది పర్వతం అయింది. ఇవాళ నువ్వు దాన్ని తలంచుతావా? ఇవాళ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతావా? విముక్తి చెప్తావా? ఆ రోజు గుజరాత్లో చంపేసినటువంటి వాడు ఇవాళ గొప్ప వైభవపేతమైనటువంటి చక్రవర్తి అయిపోయాడా? ఏ గుడ్డు తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. రాముడు 60 ఏళ్ళ నుంచి 1,00,000 ఏళ్ళ నుంచి పరిపాలించాడు అనుకుని ఎర్రిబాగులు వీళ్ళు చదువుకుంటారంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. వీడి చరిత్ర కల్లే, చరిత్రకి మతానికి ఏ తేడా తెలియదు. వీడి రాముడును హనుమంతుడు చరిత్రను వీడు అనుకుంటాడు. అలా అనలేదు అంటే మనమే కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. ఇంకొక 10 ఏళ్ళు అయిన తర్వాత చరిత్ర పుస్తకాలు కూడా రాముడు కృష్ణుడు రాయడం మొదలు పెడతాను. నేను భయపడతాను. వెరీ షాకింగ్. నీకు మైథాలజీ పురాణానికి చరిత్రకి తేడా తెలియలేదంటే ఇది వెర్రిబాగులతనానికి పరాకాష్ట. ఇది పెచ్చకి ఉన్మాదానికి పరాకాష్ట. ఆయన సముద్రంలో దిగి నెమలిపీక ఈక తీసుకెళ్ళి ఆడ పెట్టాడు. 10 ఏళ్ళ నుంచి తవ్వి తీయబోయిన ద్వారకని మేము ఆపామా? నువ్వేగా ప్రభుత్వంలో ఉన్నది. అక్కడ 30 ఏళ్ళ నుంచి దొప్పించుకున్నావు కదా ఆ రాష్ట్రంలో. ఈ 10 ఏళ్ల నుంచి నువ్వు ఒక్కడమే మునగడం ఎందుకు? మేము కూడా మునుగుతాం. తీసి చూపించబోయినావా? భారతదేశంలో విద్యాధికులందరూ కూడా ఎంత మర్చిపోయిన విషయాలు ఉన్నాయంటే, భారతదేశం అత్యంత పెద్ద నాగరికత, అత్యంత విస్తారమైన నాగరికత పేరు సింధు నాగరికత. ఇది ఎందుకు ఉంది, ఎవడు పెట్టాడు, ఎవడికి తెలియదు ఆ విషయం. ఇవాళ అది చరిత్రలో కలిసిపోతుంది. అసలు దాని గురించి మాట్లాడేవాడు లేడు. అది మన యొక్క ప్రాచీన చరిత్ర, అది మన ప్రాచీన నాగరికత, ప్రపంచం దిగ్భ్రాంతి చెందేటువంటి నాగరికత, 1000 కిలోమీటర్లు విస్తరించినటువంటి అత్యంత పెద్ద పట్టణ నాగరికత. ఇవాళ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం. వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా మెయింటైన్ చేశారు. అటువంటి నాగరికత, అటువంటి వెల్ ప్లాన్డ్ సిటీస్ని వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇండస్ సివిలైజేషన్ ఈజ్ మోస్ట్ షాకింగ్ ఇన్ ది వరల్డ్, మోస్ట్ ప్లాన్డ్, మోస్ట్ అర్బన్ సివిలైజేషన్. అటువంటి గొప్ప నాగరికతకి సంబంధించినటువంటి విషయాలు ఎవడ మాట్లాడే అవ్వలేదు. కానీ నువ్వు చెప్పిన రాముడు కృష్ణుడికి ఏ రకమైనటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేదు సోదరా. నువ్వు బాధపడితే బాధపడ్డావు. నువ్వు ఏదో ముక్తి తెచ్చుకుంటావంటే పోలే అనుకున్నావు. కైలాసం వెళ్ళి తపస్సు, అది కూడా పోలే అనుకుని ఇప్పుడు వాళ్ళంతా నిజమైన నమ్ముతుంది. ఏం చెప్పండి?